వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. చుండూరు మండలం మండూరు గ్రామ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అర్హులైన రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల భూ హక్కులను రక్షించడం, పారదర్శకతను పెంపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మీ భూమి మీ హక్కు నినాదంతో వ్యక్తిగత ఫోటోలు లేకుండా కేవలం రాజముద్రతో పాస్ పుస్తకాలు అందించడం ద్వారా నిష్పక్షపాత ధోరణిని ప్రభుత్వం చాటుతుందన్నారు. ఈ పాస్ పుస్తకాలు రైతులకు చట్టబద్ధ హక్కును నిర్ధారించడంతో పాటు బ్యాంకు రుణాలు, సబ్సిడీలు పొందడంలో ఉపయోగపడతాయని వివరించారు. ఈ చర్యతో భూ వివాదాలు తగ్గి రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. మండూరు గ్రామంలో నిర్వహించాం. ఈరోజు రీసర్వే ద్వారా వచ్చినటువంటి పాస్ బుక్కుల పంపిణీకి మళ్ళా మీ గ్రామం రావడం జరిగింది. ఈ మండూరు అమృతూరు మండలంలో పెదపూడి గ్రామాలకి ఈ ట్రిప్పులు వచ్చినాయి మనకి. అదే పోయిన నెలలో ఈ రెండు గ్రామాలు వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం ఈ మధ్యలోనే పెట్టుండేవాడిని. పోయిన నెలలో మనకి ఈ ప్రాంతంలో పాస్బుక్లు రాల, అందుకని చెప్పి పెట్టుకోలు మండలంలో చివరి పెట్టాల్సి వచ్చింది. ఏది ఏమైనా ఒక మంచి కార్యక్రమం రైతాంగానికి సంబంధించి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి. ఏం చేసినా మంచి రైతు పక్షపాత ప్రభుత్వం మన ప్రభుత్వం. మీ భూమి మీ హక్కు, మీ భూమి మీ హక్కే కదా. నా హక్కు అంటే కుదరదు, ఊరుకోరు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి మీ అందరి భూముల మీద హక్కు తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు కాబట్టే 11 సీట్లు పరిమితమయ్యాడు. 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 11 సీట్లకు పంపించారు. ఎందుకంటే చాలా భయం ఉంటుంది ఎవరికైనా ఆస్తులు లేకుండా. తరతరాలుగా మీ తాతలు, తండ్రులు, ముత్తాతల దగ్గర నుంచి ఆస్తులు సర్వే చేసి నా బొమ్మతో హద్దురాయిలు వేసుకుంటాను, నా బొమ్మతో మీకు పాస్బుక్ ఇస్తాను, మీకు గట్టు దగ్గర తగాదని జరిగితే కోర్టులు పోవడానికి కూడా వీలు లేదు, నేను ఒక కమిటీ వేస్తాను, ఆ కమిటీయే ఈ వివాదాలు పరిష్కరిస్తుందని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాడు. ఒక ఆలోచించుకుంటేనే ప్రజలు భయపడిపోయారు. వివాదాలు వస్తే కోర్టులు పోతాం, ఆలస్యమైన ఏదో పరిష్కారం కింద కోర్టు కాదు పై కోర్టు కాదు పై కోర్టు జరిగింది వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చట్టం అయితే మీరిద్దరు అనుకుంటే మూడోవాడు దూరి పరిష్కారం చేస్తాడని చెప్పి చట్టంలో తెచ్చాడు. అంటే మూడోవాడు అంటే వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ అనుయాయులు కబ్జా చేసుకోవడానికి అవకాశం ఇచ్చే చట్టాన్ని తీసుకొచ్చాడు. అది ప్రజలకి తీసుకెళ్లడంలో, ప్రజల దగ్గరికి ఆ అంశాన్ని చేర్చడంలో మనం కూడా సక్సెస్ అయ్యాం. ప్రజలు కూడా అది వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు. వాళ్ళకున్న ఆస్తులు, తాతలు సంపాదించినటువంటి ఆస్తులు పోతాయంటే ఏ విధమైన భయం ఉంటుందో స్పష్టంగా చూపించాడు కూడా. ఎందుకంటే హద్దురాడు పొలం నీకు ఒక ఎకరం, ఇంకొక ఎకరం ఉంటే 2 హద్దులేసి ఆ హద్దురాల మీద ఆయన ఫోటోలు వేసుకోవడం అంటే ఆయన శాశ్వతంగా ప్రజలు ఇచ్చే అధికారం ఎవరికైనా మ్యాండేట్ ఇచ్చేది 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ప్రజాస్వామ్యంలో. 5 ఏళ్ల తర్వాత ఇష్టమైతే బాగా చేస్తే వాళ్ళు మెప్పిస్తే మళ్ళీ ఎన్నుకుంటారు. ఇదేదో శాశ్వతమైన అధికారం లాగా ముఖ్యమంత్రి అనగానే నీకు ఇచ్చే పాస్బుక్ పర్మనెంట్ అని చెప్తున్నాడు. లైఫ్ లాంగ్ ఉండేది ఈ పాస్బుక్. లైఫ్ లాంగ్, నువ్వు లైఫ్ లాంగ్ కాదు, నా ఆస్తి నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. కానీ నువ్వు కాదు కదా పర్మనెంట్. మీ ఫోటో వేసుకొని ఎలా ఇస్తావు? ఆ పాస్బుక్ మీద ఆయన ఫోటో ముద్రణ చేసి మనకున్న ఆస్తిపాస్తుల మీద ఆయన సర్వేరాడు బాధి చట్టం ఈ విధంగా మూడో వ్యక్తికి హక్కు దక్కకపోతే చట్టం తీసుకొచ్చి వివాదాలు వస్తే ఇవన్నీ చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన ఫలితమే మరి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా అయిపోవడంలో అది కూడా ఒక ప్రధాన కారణం. తెనాలి రైల్వే స్టేషన్ వద్ద పెద్దిరాజు వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు తాడివలస వెంకట పెద్దిరాజు మొదటి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో పేదలు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ కాళేషా, వల్లూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పెద్దిరాజు సేవలను స్మరించారు. కుమారుడు తాడివలస ఆంజనేయ రాఘవేంద్ర మాట్లాడుతూ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నదానం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తాడివలస జగపతి, సుబ్బారావు మరియు సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మరియు సభ్యులు పాల్గొన్నారు.
వహించి దుఃఖితుడైన అర్జునుడిని శ్రీకృష్ణ పరమాత్మ నాను శోక్యంతి పండిత నాను పెద్దిరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా మా స్నేహితుడు నా ఫ్రెండ్ ఇవాళ రైల్వే స్టేషన్ వద్ద పేదలకి అన్నదానం చేస్తా శివలింగేశ్వర స్వామి భక్తబృందం వారి ఆధ్వర్యంలో కుర్రాసీని గారిలో మీ పేదలకు అన్నదానం చేస్తున్నాం. ఈరోజు మా నాన్నగారి ప్రథమ వర్ధంతి. దానికోసం పెద్దలు కాళేశ గారు కుర్రాసీని గారు వాళ్ళని సంప్రదిస్తే పేదలకు అన్నదానం చేపిద్దామని ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర శివలింగేశ్వర భక్త బృందం వాళ్ళ తరపున పేదలకు అన్నదానం జరిపిస్తున్నాము. కావున మా నాన్నగారి గురించి ఆయన శాంతి కోసం చేపిస్తున్నాము. కీబోర్డ్ విద్వాంసులు టీవీ పెద్దిరాజు గారు తాడివలస టి రామారావు మ్యూజికల్ ఫుల్ బ్యాండ్ పార్టీ అధినేత వారు కాలం చేసి సంవత్సరం అయిన సందర్భంగా మరి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి శివలింగేశ్వర స్వామి భక్త బృందం వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి వారి కుమారులు అలాగే వారి ఫ్రెండు కాళేశ గారు అలాగే మాకు సోదరుడు అన్నగారు వారి కార్యక్రమానికి ఇవాళ మేమందరం పాల్గొనడం జరిగింది. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి మాకు ఈ అవకాశం కల్పించినటువంటి కుర్రా శ్రీ గారికి వారి భక్త బృందం అందరికీ కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భవిష్యత్తులో డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడితే ప్రత్యామ్నాయ మార్గాలపై విద్యార్థుల అవగాహన కల్పించేందుకు డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మడి సరోజ్ బాబు ప్రసాద్, సెక్రటరీ ఎలెక్ట్ కొల్లి రాజేంద్ర ప్రసాద్, డిస్ట్రిక్ట్ కేబినెట్ సభ్యులు కన్నగంటి మురళీకృష్ణ, దుల్లిపాల రవీంద్రనాథ్, చేతన్ రాజ్ కొటారి, నరేష్ కుమార్ జైన్, దర్శి జీవనలత, కోగంటి జగదీశ్వరమ్మ, బత్తులు వెంకటేశ్వరరావు, ఆలపాటి కిరణ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. డ్రాయింగ్ పోటీల్లో నాగసాయి, రామకృష్ణ, రమ్య విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారు. అలాగే ఈ నెల 8వ తేదీన బస్టాండ్ సమీపంలోని కన్వెన్షన్ హాల్లో వాల్ పీస్, యాంటీ డ్రగ్స్ అంశాలపై ఉదయం 8 గంటల నుంచి డ్రాయింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డ్రాయింగ్ లో ఆసక్తి ఉన్న విద్యార్థులు పాల్గొనాలని కోరారు. ఈ పోటీల్లో ఎంపికైన వారికి 9వ తేదీన బహుమతులు ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా ఇంటరాక్ట్ క్లబ్లో సేవలు అందించిన వారికి అకేషనల్ అవార్డులు కూడా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డ్రాయింగ్ కాంపిటీషన్లో విజేతలైనటువంటి 3 విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది రోటరీ క్లబ్ తరఫున. ఈ కాన్సెప్ట్ వేయడానికి కారణం ఏంటంటే ఇటీవల మనం ఎదుర్కొన్నటువంటి 2 రోజులు కానివ్వండి 3 రోజులు కానీ పెట్రోల్ డీజిల్ కొరత కొద్దిగా ఇబ్బంది అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రెండింటికి ప్రత్యామ్నాయంగా ఇంకా ఏదైతే బాగుంటుంది అనే కాన్సెప్ట్ విద్యార్థులకు ఇచ్చి దాని మీద వాళ్ళని ఇన్నోవేటివ్గా డ్రాయింగ్స్ వేయమంటూ కోరటం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు డ్రాయింగ్స్ వేయటం ఆ వేసిన దాంట్లో నుంచి మా బోర్డు వాళ్ళందరూ కలిసి దాన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ నిర్ణయించి ఈరోజు వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం మే నెలలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది. ఇది ప్రత్యేకించి విద్యార్థుల కోసం కేటాయించినటువంటి మంత్ ఇది. దానిలో భాగంగా రేపు 9వ తారీఖున మాది డిజిగ్నేటెడ్ డే ఉంది. దాన్ని పురస్కరించుకొని విద్యార్థులకి డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. వరల్డ్ పీస్ మీద రకరకాలైనటువంటి కాంపిటీషన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచ శాంతి దీనికి సంబంధించి విద్యార్థులకి ఆ రోజు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఇంకా టైం నిర్ణయించి మరలా చెప్తాము మేము. మాది ఉదయం 1 గంట మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు విద్యార్థులకి వక్తృత్వ పోటీలు వరల్డ్ పీస్ మీద, అలాగే 2 గంటల దగ్గర నుంచి 5 గంటల వరకు కూడా విద్యార్థులకి డ్రాయింగ్ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. చెంచురావు నాయుడు హై స్కూల్ నుంచి 3 విద్యార్థులకి డ్రాయింగ్ కాంపిటీషన్లో ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అయితేనేమి దేంట్లో వచ్చిన పుకార్లతో అయితేనేమి 2 రోజులు మనకి ఇక్కడ డీజిల్ కొలత ఏర్పడటం జరిగింది. దానిని పురస్కరించుకుని దానికి ప్రత్యామ్నాయం ఏంటని చెప్పేసి పిల్లలకు కాన్సెప్ట్ ఇస్తే వాళ్ళు ఒకళ్ళకు మించి ఒకళ్ళు డ్రాయింగ్లు
బ్రహ్మాండంగా వేయటం జరిగింది. అందులో నాగసాయికి ఫస్ట్ ప్రైజు, రామకృష్ణకి సెకండ్ ప్రైజు, రమ్యకి థర్డ్ ప్రైజ్గా ఈరోజు నిర్ణయించి మా బోర్డు సభ్యులందరూ వారికి బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎన్సిసి వెంకట్ గారికి మేము ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 9వ తారీఖు ఈ డ్రాయింగ్ కాంపిటీషన్లో పెట్టేసి వారికి కూడా మనం ప్రైజులు ఇవ్వాలని. దానికి కాన్సెప్ట్ ఏమిటంటే మత్తు పదార్థాలు, గంజాయి అంటేనేమి, ఈ మామూలుగా సిగరెట్లు, వీటి మీద దాని నిర్మూలన నుంచి ఈ నెలలో వరల్డ్ యాంటీ టొబాకో డే ఉంది కాబట్టి దాన్ని పురస్కరించుకుని డ్రాయింగ్ కాంపిటీషన్లు పెడతాం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు టారెత్తిస్తున్నాయి. రానున్న 5 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. 41 డిగ్రీల నుంచి 54 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండవేడిమి ఉండవచ్చని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు వడగాల్పులు తోడవడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. రోడ్లపై వేడిని తగ్గించేందుకు స్ప్రింక్లర్లతో వాటర్ను స్ప్రే చేస్తున్నారు. సన్ స్ట్రోక్ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడంతో పాటు బాగా చెమటలు పట్టి నీరసంగా ఉంటే సత్వరమే చికిత్స పొందాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రాజధాని అమరావతిపై వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గాదె వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం కోసమే పనిచేస్తుంది తప్ప వైసీపీల దోపిడీ వ్యవస్థకు తెరతీయలేదని తెలిపారు. గతంలో పార్టీ రంగులను ప్రభుత్వ కార్యాలయాలకు వేసి దాదాపు 1500 కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేసిన విషయం మర్చిపోయారా అని వైసీపీని నిలదీశారు. మాజీ మంత్రి విడుదల రజని ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో తమకు తెలుసని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని గాదె హితవు పలికారు. ఇవాళ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ ఎక్కడైనా సరే కూటమి తరపున పరిపాలనలో తప్పులుంటే మీరు చూపించండి, సరి చేసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేగాని మేమేదో గతంలో పొడి చేశాము, ఇప్పుడేదో మీరు అన్యాయం చేస్తున్నారు అంటే ఒకసారి బేరీ చేసుకుందాం. నేను నిన్న ఏదో జీజీహెచ్ గురించి కూడా మాట్లాడుతున్నారు పాపం ఆ నటిమణి గారు. గతంలో ఆ శాఖకు ఆమె ఏం చేసిందో తెలీదా? నీ నియోజకవర్గంలో ఏం కొట్టేస్తే నీ మీద కేసు పెట్టారో తెలీదా? ఇవాళ నంగనాసి మాట్లాడతా. ఎప్పుడు కూడా చట్టం పని చేసుకుంటూ పోద్ది. మనం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నాం కదని విర్రబీగితే తర్వాత మనం అధికారం కోల్పోతే ఖచ్చితంగా చట్టం చేయాల్సిందే, చేసి తీరుతుంది కూడా. ఎక్కడ అక్రమాలు ఉన్నాయో ప్రతి అక్రమం మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మండూరులో రైతులకు రాజముద్ర పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, అర్జీలు స్వీకరించిన కమిషనర్. బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయోత్సవాలు, తెనాలిలో స్వీట్లు పంచి సంబరాలు జరిపిన బీజేపీ శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.